करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय। వేదములు మంత్రశాస్త్రములు ఇత్యాది విభిన్నములైన విజ్ఞాన కోశాల నుంచి శక్తికి సంబంధించిన అంశముల్ని తెలియజేస్తున్నారు కావ్యకంఠ గణపతిముని ఉమాశాస్త్రం ద్వారా. నభోంతరే హిరణ్మయం విభుం ప్రచక్షతే హర్రం దినేశ బింబ బింబితం భణంతి పంకజాసనం ఇహస్మదంతరాలయం వదంతి విష్ణుమచ్యుతం సవిత్రి జన్మినామియం త్రిమూర్తివాది ధోరణి. ప్రధానంగా సూర్యమండలము, అంతరిక్షము, భూమి. ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర శక్తి స్వరూపుడైన అమ్మవారే పంకజాసని అయిన బ్రహ్మగా చెప్పబడుతున్నది. అంతరిక్షంలో ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడే హరుడు. ఇక అందరి హృదయంలో ప్రకాశించేటువంటి అంతర్యామి స్వరూపమే విష్ణువు. ఈ మూడు త్రిమూర్తివాదులు పలికేటువంటి అంశములు అని చెప్తూ ఆ తర్వాత మరొక విశేషాన్ని తత్వవేదులు అంటే వేదాంతం ప్రకారంగా ఈ మూడే మరికొన్ని పేర్లతో చెప్పబడుతున్నాయి. అంటే వస్తుతః ఈ మూడింటిని పేర్లు మార్చి వివిధమైన శాస్త్రములు చెప్తున్నాయి. ఇలాగ నామములు వేరేనా, చెప్పే ధోరణి వేరేనా, చెప్పబడుతున్న తత్వం మాత్రం ఒక్కటే అనే సమన్వయాన్ని ఇక్కడ అందిస్తున్నారు. నభోంతరే ప్రచక్షతే హిరణ్మయాంగమీశ్వరం దినేశ బింబ పూరుషం హిరణ్య గర్భమాక్షయ విరాజమానమక్షరం విరాజమంతరే నృణాం సవిత్రి తత్వవేదినామియం తు నామకల్పన. నభోంతరే ప్రచక్షతే, సూర్యునికి భూమికి మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి వాడు హిరణ్మయ శరీరము కలిగినటువంటి ఈశ్వరుడు. దీన్నే వేదం మరొక చోట చక్కగా చెప్తుంది. హిరణ్య రూపాయ హిరణ్య వర్ణాయ హిరణ్య బాహవే హిరణ్య పతయే అని వర్ణిస్తున్నది. అటువంటి హిరణ్మయమైనటువంటి శరీరంతో అంతరిక్షములో ఉన్నటువంటి ఈశ్వరుడు, ఇతన్ని ముందు శ్లోకముల హరుడు అని చెప్తున్నారు. దినేశ బింబ పూరుషం హిరణ్య గర్భమాక్షయ, సూర్యబింబంలో బ్రహ్మ అని ఎవరినైతే చెప్తున్నారో వేదాంతులు వాడినే హిరణ్య గర్భుడు అంటున్నారు. విరాజమానమక్షరం విరాజమంతరే నృణాం, సర్వజీవుల్లో అంతర్యాముగా ఉన్నవాడిని విష్ణువు అని చెప్తున్నటువంటి త్రిమూర్తివాదులు ఎలా వివరిస్తున్నారో అదేవిధంగా వేదాంతులు ఆ స్వరూపాన్ని విరాట్ పురుషుడు అంటున్నారు. సర్వజీవుల్లో హృదయాల్లో ఉండే అంతర్యామి అంటే విరాట్ తత్వం గోచరిస్తున్నది. ఈ విధంగా హిరణ్మయ శరీరుడు, హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడు అని మూడు విధములుగా తత్వవేదినాం ఇయంతు నామకల్పన, వేదాంత విధులు ఈ విధమైన నామములతో పిలుస్తూ ఉన్నారు ఆ మూడింటిని. హిరణ్మయాంగమంబరే వదంతి సోమమంబికే దివాకరస్య మండలేతు బింబితం పురందరం శరీరిణామిహాంతరగ్నిమాలపంతి భాసురం చిరంతనోక్తి దర్శినామియం శివే ప్రణాళిక. చిరంతనోక్తి అంటే ఇక్కడ ప్రాచీనములైన పలుకులు అని. చిరంతనములు అంటే ప్రాచీనములు, శాశ్వతములు అని రెండు అర్థములు ఉన్నాయి. అలాంటి చిరంతనమైన పలుకులు పలుకుతున్న వారి దృష్టిలో ఈ మూడింటికి మరొక మూడు పేర్లు ఉన్నాయంటున్నారు ఇక్కడ. అవి చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని అని చెప్తున్నారు ఇక్కడ. సోమ, పురందర, అగ్ని అని మూడు శబ్దములు వాడారు ఇక్కడ. ఇవి సరిగ్గా యజ్ఞాదులు చేసేటప్పుడు అక్కడ పదములు కానీ జాగ్రత్తగా వింటే ఇంద్ర, సోమ, అగ్ని తత్వములు చెప్పబడుతుంటాయి. ఇంద్ర, సోమ, అగ్నులు ఎవరో పై చెప్పిన మూడు కూడా అదే అనేటువంటి అంశాన్ని చూపిస్తున్నారు. చిరంతనోక్తి అనే మాటకి వేదవాక్యం ప్రకారంగాను కూడా అర్థం చెప్పుకోవచ్చు. వేదాంతుల ప్రకారంగా హిరణ్మయ పురుషుడు, హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడైతే వేదములో కర్మకాండలో చెప్పిన దాని ప్రకారంగా భావిస్తే హిరణ్మయాంగమంబరే వదంతి సోమమంబికే. అంబరే అంటే అంతరిక్షంలో హిరణ్మయ శరీరాన్ని ఎవరినైతే చెప్తున్నారో వారిని వేదం ప్రకారంగా సోముడు అంటారు. దివాకరస్య మండలేతు బింబితం పురందరం, సూర్యమండలంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్య స్వరూపాన్ని పురందరుడు అంటే ఇంద్రుడు అని చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి సూర్యునికి ఇంద్రతత్వంతో చెప్పడం కనబడుతున్నది. శరీరిణామిహాంతరగ్నిమాలపంతి భాసురం, జీవుల్లో ప్రకాశించేటువంటి ఏ విరాట్ పురుష చైతన్యం ఉన్నదో దానిని అగ్ని అని అంటారు. ఈ విధంగా
సూర్యునియందు పురంధరుడు, అంతరిక్షమునందు సోముడు, హృదయాంతరంలో ప్రకాశించేది అగ్ని. సోమ ఇంద్ర అగ్ని అనబడే స్వరూపములుగా ఓ తల్లి నిన్నే పిలుస్తున్నారు. ఇది ఒక పద్ధతి. అందుకే ఇయం ప్రణాళిక అన్నారు. ప్రణాళిక అంటే పద్ధతి అని అర్థం. ఇప్పటి వరకు ఈ 3 తత్వాల్ని 3 శ్లోకాల్లో 3 రకాల నామాలతో చెప్తున్నారు. ఇప్పుడు 4వ శ్లోకంలో పంచబ్రహ్మవాదాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ ఈ పంచబ్రహ్మవాదాన్ని పంచమూర్తివాదం అని కూడా అనవచ్చు. పంచమూర్తులు అనేటప్పుడు ఇక్కడ బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఈ తత్వము లలితా తత్వంలో శ్రీ విద్యలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది శాక్తేయంలోను శైవాగమాలను ఈ 5ంటిని చెప్తుంటారు. ఇక్కడ సాధారణంగా త్రిమూర్తివాదం ఎక్కువ వింటూ ఉంటాం. ఈ 5 అత్యంత సూక్ష్మమైనవి. ఈ 5ంటినే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అనే పంచకృత్యములు చేసేటువంటి ఈశ్వర స్వరూపములుగా చెప్తున్నారు. ఈశ్వర స్వరూపము అంటే ఈశ్వరుడు శక్తితోనే స్వరూపం ధరిస్తాడు గనక అవి శక్తి స్వరూపం కూడా భావించాలి. ఇంతవరకు చెప్పినటువంటి హిరణ్యగర్భ, హిరణ్యవర్ణ, విరాట్ పురుష ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపములే. అయ్యవారి రూపములన్నా అమ్మవారి రూపములన్నా ఒకటే. ఈశ్వరుడి శక్తి లేనిది ఏ రూపాన్ని స్వీకరించడు గనక ఇక్కడ ఈ 3 అమ్మవారి పరంగానే మనం దర్శిస్తున్నాం. ఇప్పుడు పంచమూర్తి వాదాన్ని దీనితో ఎలా సమన్వయించాలో వివరిస్తున్నారు ఇక్కడ. సరోరుహక్ష వాగ్వధూ మనోహరౌతు పూర్వవత్ సుధాంశ బింబ పూరుషస్తు రుద్రచణ్యకశివే హిరణ్మయోంతరిక్షజాత ఈశ్వర సదాశివ సదేవ వస్తు కాంచనాంగి పంచమూర్తివాదినాం. సరోరుహక్ష వాగ్వధు. సరోరుహక్ష అంటే పద్మాక్షుడు. పద్మాక్షుడు అంటే విష్ణువు అని అర్థం. ఇక వాగ్వధు అంటే సరస్వతీ వల్లభుడైన బ్రహ్మదేవుడు. ఈ విష్ణువు బ్రహ్మ వీరి గురించి మునుపు చెప్పినట్టే ఆ రెండింటినీ స్వీకరించాలి అన్నారు. మునుపు చెప్పినట్టే అంటే జీవుల హృదయాంతరాల్లో వ్యాపించినటువంటి ఆ విరాట్ పురుషుడే విష్ణువు. ఇక సూర్యమండలంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఇక తర్వాత చెప్పినటువంటి హిరణ్మయోంతరిక్షజాత, ఆ హిరణ్మయమైనటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. ఇక రుద్రుడు అని ఎవరిని అంటున్నారంటే అంటే ఇక్కడ 4వది వస్తుంది. ఇంతవరకు 3 చక్కగా సమన్వయింపబడుతున్నాయి. 4వ తత్వం ఏదంటే సుధాంశు బింబ పూరుషస్తు. చంద్రబింబంలో ఉన్నటువంటి ఆ పరమ పురుషుని రుద్రుడు అని అంటున్నారు. ఇక సదాశివతత్వం ఏదంటే సదేవ వస్తు కాంచనాంగి పంచమూర్తివాదినాం సదాశివ. ఇక సద్వస్తువు అని ఏదైతే చెప్పబడుతున్నదో అదే సదాశివతత్వము. ఇక్కడ 5వ దాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి 3 మునుపు శ్లోకాలు అర్థమైపోయాయి. ఇక 4వది చంద్రబింబములో ఉన్నది అని చెప్తున్నాం. ఇక 5వది సద్వస్తువు అన్నారు. ఇక్కడ సద్వస్తువు అంటే ఇన్నిటిగా మారకముందు ఏ పరబ్రహ్మతత్వం ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వమే సత్ అంటే శాశ్వతమైనది అని చెప్పుకున్నాం. ఆ శాశ్వతమైన పరబ్రహ్మతత్వాన్ని సదాశివుడు అంటున్నారు. అంటే ముందు ఉన్నది సదాశివతత్వం, ఆ బ్రహ్మతత్వం. అదే క్రమంగా సూర్యమండలంలో ప్రకాశించేటప్పటికల్లా దాన్ని హిరణ్యగర్భుడు పంకజాసురుడైన బ్రహ్మదేవుడు అంటున్నారు. జీవుల హృదయాంతరాళంలో ఉన్నప్పుడు విష్ణు అంటున్నారు. చంద్రబింబంలో ఉన్నప్పుడు రుద్రుడు అని అంటున్నారు. ఇది పంచమూర్తివాదులు చెప్పేటువంటి అంశములు. ఈ విధంగా పంచమూర్తివాదం, త్రిమూర్తివాదం, వేదాంతవాదం, వేదవాదం ఈ 4 శాస్త్రాలు 4 రకాలుగా చెప్తూ ఉన్నప్పటికీ చెప్పబడుతున్నటువంటి స్వరూపం మాత్రం పరమేశ్వరుడు, అతని చిచ్చక్తివైన నువ్వే. ఇలా తీర్మానిస్తూ 24వ శ్లోకంలో ఒక సమీకరణ చేస్తున్నారు. ఇందులో అమ్మవారికున్న 6 రూపాలను ప్రస్తావన చేస్తున్నారు. ప్రభో ప్రమాదితస్తత ప్రమావతి స్వయం పృథక్ విహాయసా శరీరిణి ప్రభౌ తతో హిరణ్మయే హిరణ్మయాంగనాకృతిర్నభూంతరే చ భాస్కరే తథాంతరేషు దేహినా మహేశ్వరి జయత్యుమా మహేశ్వరి జయత్యుమా. ప్రభో ప్రమా ఆదితః. ఆదితః అంటే మొట్టమొదట ఉన్నటువంటిది అని అర్థం. సృష్టికి పూర్వం ఉన్న ఏ సదాశివతత్వం ఉందో అది అవ్యక్త తత్వము. ఆ అవ్యక్త తత్వమే అన్నిటికీ మూలము కనుక దాని ప్రభు అని అంటున్నారు. ఆ అవ్యక్త తత్వంలో ఈ శక్తి ఎలా ఉంటుందంటే చిత్ స్వరూపముగా ఉంటుంది. దీన్ని ప్రమా అంటారు. చిత్ చిత్ అనగా పరచితి అని చెప్పుకున్నాం. ఆ పరమ పురుషుడైనటువంటి అవ్యక్తమైనటువంటి తత్వమునందు చిత్ స్వరూపునిగా ఉన్నటువంటి తల్లి ఈ సృష్టిని చేసేటప్పుడు ప్రమావతి జ్ఞానవతి స్వరూపంగా వస్తున్నది. జ్ఞానవతి అంటే సృష్టిని రచించడానికి కావలసిన ఈశ్వర జ్ఞానము. ఇది చైతన్యము యొక్క ఒక వ్యక్తీకరణ అని చెప్పవచ్చు. అందుకే ప్రమావతి అన్నారు. ఇక్కడ జ్ఞానవతి స్వరూపము. మొదటిది పరచితి, రెండవది జ్ఞానవతి, ఇక మూడవది విహాయసా శరీరిణి ప్రభు, తర్వాత ఆకాశ శరీరిణి అంటే ఆకాశం అంతా వ్యాపించిన అఖండ శక్తి స్వరూపిణి. దీన్ని అదితి అంటారని చెప్పుకున్నాం. ఇది మూడవది.
ఇక 4వది అంతరిక్షంలో ఉన్నటువంటి హిరణ్మయ శరీరధారిణి. ఎవరినైతే హరుడు అని చెప్పుకుంటూ రుద్రుడని చెప్తున్నామో ఆ హిరణ్మయమైనటువంటి శరీరం ధరించినది ఆ తల్లి జ్యోతిర్మయ స్త్రీ స్వరూపము 4వది. ఇక 5వది భాస్కరే, సూర్యమండలంలో ప్రకాశించే స్వరూపము. 6వది సర్వజీవుల హృదయంలో ఉన్నటువంటిది. అంటే ఇంతవరకు చెప్పిన దాన్ని సమీకరించి 6 రూపములుగా అమ్మవారిని వ్యక్తపరిచారు. 6 రూపములుగా ఉన్నది మహేశ్వరి ఉమా అన్నారు. ఇక్కడ ఈ మహేశ్వరి ఉమా అని చెప్పేటప్పుడు సూర్యమండలంలో ఉన్న అమ్మతత్వానికి మరొక పేరే మహేశ్వరి. ఆ తల్లి జీవుల హృదయాంతరాలలో ఉమా అని చెప్పబడుతున్నది. అందుకే యా ఉమా సా స్వయం విష్ణు అనే మాట కూడా ఉన్నది. ఉమా అంటే జీవుల హృదయాంతరాలలో ఉండేటువంటి ఏ చిత్ స్వరూపం ఉన్నదో అదే ఇక్కడ ఉమా అని చెప్పబడుతున్నది. ఈ విధంగా పైన చెప్పిన పురుష శబ్దములు అమ్మవారి పరంగా స్త్రీ రూపంగా కనబడుతున్నాయి. ఇక్కడ పరచితి, ప్రమావతి, ఆకాశ శరీరిణి, హిరణ్మయ స్వరూపిణి, మహేశ్వరి, ఉమా అంటూ 6 రూపములు 6 నామములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇలా మనం గమనించినట్లయితే మొత్తంగా అంతరిక్షమునందు, సూర్యమండలమునందు, అదేవిధంగా అఖండ ఆకాశమునందు, పృథ్వీయందు జీవులలోనూ ఉన్నది ఈశ్వర చైతన్యమే. ఆ ఈశ్వర చైతన్యాన్ని విభిన్న నామాలతో ఆయా స్థానములు బట్టి విభిన్న రూపాలతో కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ అనేకత్వాన్ని ఏకత్వంతో సమన్వయం చేస్తూ ఆ ఏకమైనటువంటి ఆ చిచ్చక్తియే అనేకములుగా వ్యక్తమవుతుందన్న సమన్వయాన్ని సాధిస్తూ శక్తితత్వాన్ని ఆవిష్కరించారు గణపతిముని. అటువంటి పరాశక్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు.